అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అర్థం కావట్లేదు, మీకు రెండూ చెప్తున్నాను. అయితే ఈ వేదిక పైన ఉన్నటువంటి శిల్పులు మిమ్మల్ని సక్రమంగా చెక్కి ఇంత డిసిప్లైన్ గా తయారు చేసినటువంటి ఈ శిల్పులకి, గురువులకి నేను కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంత డిసిప్లైన్ గా ఇంత చక్కగా ఈ కార్యక్రమం చేశారంటే వారి యొక్క ఆశీస్సులు, వారి నేర్పిన క్రమశిక్షణ, వారి అడుగుజాడల్లో మీరు నడిచిన విధానమే దానికి మూలం అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి గురువు సమాజాన్ని తన శిష్యుల ద్వారా మంచిగా తయారు చేస్తాడు. అలాగా ఒక మంచి గురువుల చేతిలో పడ్డారు కాబట్టి మీరు ఈ విధంగా మంచి శిల్పాలుగా తయారయ్యారు. ఆ శిల్పాలుగా తయారైనటువంటి మీరే ఇప్పుడు ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రాగలిగారు అందరూ కలిసి. అలాగే రావడం అనేది చాలా గొప్ప విషయం. అందులో 33 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ గ్యాదర్ చేయగలిగారు మీరు. వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. అలాగే మీరు చదువుకున్నటువంటి ఈ గ్రౌండ్ లో మళ్ళా వచ్చి ఆ పాత అనుభూతుల్ని, చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం అనేది జీవితంలో చాలా అద్భుతమైనటువంటి అదొక మధురమైన క్షణాలు. ఇందాక వచ్చేటప్పుడు కారులో ఈ మేడం అన్నదానం మేడం వారి కారులో వచ్చాను నేను. నన్ను పరికరాలు పికప్ చేసుకున్నారు. వచ్చేటప్పుడు మేడం గారికి ఈ రోడ్లు ఎలా మారినాయి, వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు పాత రోడ్లనే ఊహించుకుంటున్నారు, రోడ్లన్నీ బాగుండి గతులుగా ఉంటాయని. నేను చెప్పారు కాదు మేడం, మొత్తం మారిపోయినాయి అని. అంటే ఏంటి, పాత జ్ఞాపకాలు మనకి అలాగే ఉండిపోతాయి అనమాట. మార్పు అనేది మనం చూడం, దగ్గర ఉండాలి కాబట్టి చూస్తున్నారు. కానీ ఓకే, అలాగా మీరు మాకంటే, మీ గురువులు నాకంటే ముందు ఈ పాఠశాలని పావనం చేశారు. వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి, మాకు వదిలినటువంటి ఆ సంస్కారవంతమైనటువంటి ఈ పాఠశాలలో నేను కూడా ప్రధాన ఉపాధ్యాయుడిగా చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. మన గురువులు చెప్పారు, ఈ పాఠశాలలో మాచవరంలో ఈ ఊరు చాలా మంచిది అని. అది 100కి 100% నిజమండి. నేను గత జూన్లో వచ్చాను ఇక్కడికి. వచ్చిన దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఊర్లో పెద్దలతో, పేరెంట్స్తో అనేక రకాలుగా నేను కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడినప్పుడు ప్రతి పేరెంట్ కానీ పెద్దలు కానీ సార్ ఇది అంటే ఓకే సార్ మీరు ఎలా అంటే అలాగే అని, ఇది కాదు అనే మాట ఇంతవరకు రాలేదన్నమాట. అలాగే మనకి 10th క్లాస్లో 120 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ 80 క్లాసులు పెట్టారు గవర్నమెంట్ ఈ మధ్య 100 డేస్ ప్రణాళికని. మాకు ఇక్కడ ప్రతి నెల మన మండలం మొత్తం ఉపాధ్యాయులు మన స్కూల్కి వస్తారు, మండల హెడ్ క్వార్టర్ కాబట్టి. వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో సాధక పథకాలు చెప్తూ పిల్లలు ఎవరు రావట్లేదండి 8 కంటే, వాళ్ళు 8:45 అలా వస్తున్నారని చాలా బాధపడుతున్నామని చెప్తున్నారు. నేను గర్వంగా చెప్తున్నాను, మన మాచవరం పిల్లలు 8 అంటే 8 లోపల ఉంటారండి. 8 అంటే 8. ఒకవేళ కనుక రాకపోతే నేను అక్కడ కూర్చుని ఫోన్ చేస్తా పేరెంట్స్కి. 8 క్లాస్ పెట్టామండి, మాస్టర్లు అందరూ వచ్చారు, నేను కూడా వచ్చాను, మీ పిల్లలు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఏదో చెప్తారు. కాదండి 8కి వస్తేనే లోపలికి వస్తారు, 8కి 1 మినిట్ దగ్గర కూడా బయట ఉంటారండి 9 వరకు అని చెప్తాను. లేదు సార్ రేపు ఖచ్చితంగా పిల్లలు 8కి పంపిస్తా ఉండని చెప్తారు. అలాగా మన మాచవరం పిల్లలు అంత డిసిప్లైన్తో ఉపాధ్యాయుల మాటని గౌరవిస్తూ, నాకు సార్ వాళ్ళు చెప్పారు కాలం మారింది, విద్యార్థుల్లో కానీ సమాజంలో కానీ మార్పు వచ్చింది అని. కానీ ఇక్కడ మాచవరం పిల్లల్లో మార్పు వచ్చిన మాట నిజమే, కానీ ఉపాధ్యాయుల్ని గౌరవించడంలో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఏదో ప్రధానోపాధ్యాయుడిగా ఆ పిల్లలు అలాగే ఉన్నారు, అంత సంస్కారంతోనే ఉన్నారు. ఆ పిల్లల్ని మేము నా ఆధ్వర్యంలో నేను ఉన్నంత కాలం వాళ్ళని చాలా మాస్టర్ చెప్పినట్టుగా రమణ గారు చెప్పినట్టుగా వాళ్ళని చక్కగా తీర్చిదిద్దడానికి 100% ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టాను, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడం,
తర్వాత టానికి రావడం, 9కి రాకపోతే ఫైర్ స్టార్ట్ అవగానే గేట్ దగ్గర ఉంటారు పిల్లలందరూ కూడా. ఎవరైతే రారో వాళ్ళు గేట్ దగ్గర ఉంటారు, గేట్ క్లోజ్ చేసేస్తాం 9కి. అలాగే ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ అలవాటు చేసాం అనమాట. అలాగే డ్రెస్సింగ్ కానీ, పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ కానీ, క్రమశిక్షణ కానీ, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం కానీ, అన్ని విషయాల్లో మా ఉపాధ్యాయుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మాట చెప్పాలి మీకు. చాలా అద్భుతమైనటువంటి, చాలా చక్కటి పనితనంతో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారండి ఇప్పుడు మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు. అదేవిధంగా టీం వర్క్ చేస్తున్నాం మేము. అందరం ఒకే మాట మీద డిసిప్లిన్ విషయంలో కానీ, అలాగే పిల్లల్ని ఎలాగ మనం డెవలప్ చేయాలనే విషయంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా టీం వర్క్ అనమాట. ఎవరికి భేదాభిప్రాయం ఉండదన్నమాట. 25 మంది ఉన్నాం, 25 మంది ఒకే మాట ఒకే పాట. అలాగా చక్కగా స్కూల్ని నేను ఒకటే అనుకుంటున్నానండి, మీ స్కూల్ ఇది, మీ కళల పాఠశాల. దీన్ని నేనున్న టైంలో మా ఉపాధ్యాయుల సహకారంతో ఎంతవరకు దీన్ని మార్చగలుగుతానో అంతవరకు బ్యూటిఫికేషన్ కానీ, గ్రీనరీ కానీ, అలాగే విద్యలో కానీ పిల్లలందరినీ కూడా డెవలప్ చేయడానికి 100% మరి ప్రయత్నం చేసి మీరు ఆ పిల్లల్లో మీ చిన్నతనాన్ని చూసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే ఆ గేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్కూల్ మొత్తం కూడా గ్రీనరీగా తయారు చేయడానికి నేను స్వయంగా ప్రయత్నం చేస్తున్నానండి. ఇది 1 సంవత్సరం లోపు దాని రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ప్రతి విషయంలో కూడా కార్పొరేట్ స్కూల్ స్థాయికి మన స్కూల్ని తీసుకెళ్లాలని చెప్పి నేను ఆహర్నిశల్లో కృషి చేస్తున్నాను. దానికి మా ఉపాధ్యాయులందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా గ్రామ పెద్దలను కూడా నేను కలుస్తూ ఉంటాను. వారి సహాయ సహకారాలు కూడా నాకు పూర్తిగా మెండుగా ఉన్నాయి. నేను ఖచ్చితంగా చేస్తానండి. అలాగే విద్యార్థులకి మొన్నే 1వ తారీఖున 2వ తారీఖున గ్రీన్ లీడర్స్ అని చెప్పి ఒక బ్యాచ్ని ఒక క్లాస్కి వచ్చి 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు తయారు చేశారు. వాళ్ళకి గ్రీనరీని డెవలప్ చేయడానికి వాళ్ళకి ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఒక ప్రాంతాన్ని కేటాయించామండి. వాళ్ళు ఆల్రెడీ పని మొదలు పెట్టేశారు పిల్లలు. అలా ప్రతి విషయంలో కూడా పిల్లల్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలనే దానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ప్రణాళిక కూడా ఉందండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఏమనుకుంటాం అంటే పల్లెటూరులో పిల్లలు ఏముందిలే అనుకుంటాం, కానీ వాళ్ళలో చాలా అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ ని డెవలప్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు ఐఐటి కొట్టాలనుకుంటున్నారా, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా, ఏమనుకుంటారు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా అని వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సేకరించి వాళ్ళకి వీక్లీ వన్స్ ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడానికి కూడా మేము ప్రణాళిక తయారు చేస్తున్నామండి. ఆ విధంగా మీ యొక్క కళల పాఠశాలని మీకు అద్భుతంగా తయారు చేసి మీరందరూ కూడా మనం చదువుకున్న స్కూలు ఇంత బాగుంది శభాష్ అనే విధంగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రిజల్ట్ కూడా మీకు చూపిస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గురువులు కూడా, ఎందుకంటే వీరు ఎన్నో కళలు ఈ పాఠశాలలో పనిచేసినప్పుడు ఎలా ఉండాలని చెప్పి కళలు కన్నటువంటి ఉపాధ్యాయులు వారికి కూడా ఈ పాఠశాల నచ్చే విధంగా అద్భుతమైన మరి ఒక ప్రాంగణంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది మీ యొక్క ఆశీస్సులతో. అలాగే మనకు కావాల్సినటువంటి కొన్ని మౌలిక వస్తువులు కూడా ఇక్కడ లోపం ఉందండి, దాన్ని కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టేజ్ కూడా అంత ముందు మీరున్నప్పుడు కూడా ఉంది, మళ్ళీ హనుమంతరావు గారు కట్టినటువంటి స్టేజ్. ఆ బిల్డింగ్ అప్పుడు అది పోతే మళ్ళా వారే వచ్చి మేమే కట్టిస్తామని చెప్పి మొదలు పెట్టారు. మీ టైం లేదా? ఓకే. తర్వాత వచ్చింది, తర్వాత దీనివల్ల తీసేశారు, మళ్ళా వారే కట్టిస్తున్నారు. అలాగే సరస్వతి మాత విగ్రహాన్ని కూడా రమణ గారు కట్టించారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ దాని ప్లేస్ కూడా మార్చాలి. దాని గురించి అలాగే పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ అని అంటే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చినాయి కానీ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల మినరల్ వాటర్ ని సప్లై చేయలేకపోతున్నాం అనేటువంటి చిన్న అసంతృప్తి అయితే ఉంది. అదే హెచ్ఎంగా, ఎందుకంటే మనం మంచి వాటర్ తాగితే పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం అనేటువంటిది ఉంది. అది కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఊరిలో పెద్దవాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా అన్ని చాలా వస్తువులు మీకు మీ స్కూల్ కాబట్టి అది మీకు ఏముంటే బాగుంటుంది అనేది మీకు అందరికీ తెలుసు. అవన్నీ చేద్దాం, మీరు మీ యొక్క సహకారం కూడా తీసుకుంటాం. ఆ విధంగా మరి ఈ పాఠశాలని అద్భుతంగా తయారు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మీ పాత్ర కూడా ఉంటే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే మనం ఒక బిన్ని నెలలో మనం కూడా ఒక
కొట్టేసామనుకోండి మనకు కూడా తృప్తి ఉంటుంది, మన నీళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పి. కాబట్టి ఆ విధమైనటువంటి మీరు ఈ విధంగా మంచి ముద్రని, మంచి గురువుల ద్వారా మంచి ముద్రని ఇస్తున్నటువంటి మీరు ఈ పాఠశాలను మర్చిపోకుండా మీ సహకారాన్ని అందించి మీ యొక్క పాత్రను కూడా పోషిస్తూ ఎప్పుడైనా సరే వచ్చి ఈ పాఠశాల గురించి ఎంక్వైరీ చేస్తూ నాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతాను, ఏం జరుగుతుందో చెప్తాను. సహాయం గురించి అని కాదు, అసలు విషయాలు మీకు ఎందుకంటే మీ పాఠశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగా చేస్తారని చెప్పి ఆ విధంగా మీరు మీ గురువులు చెప్పినట్టుగా మీ బాల జీవితంలో మీరు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసారు, పిల్లలు ఆ స్టేజ్కి వచ్చేసారు. కాబట్టి మరి ఇక రాబోయే జీవితంలో కూడా సమాజానికి ఉపయోగపడి 10 మందికి సర్వీస్ చేసే స్థాయిలో మీరు ఎదగాలని ఉండాలని చెప్పి మీరు సర్వసుఖాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతొలతో సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఈ 33 ఏళ్ల తర్వాత కలయిక సందర్భంగా మీ అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను.